హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ 'రుబ్బిపై కిచెన్'. రెండవ రోజు నవరాత్రుల్లో పులిహోర ప్రసాదంగా పెడతారు. ఈ పులిహోర ప్రసాదం ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా మనం 2 కప్పుల రైస్‌ని ఉడికించి ఒక పళ్ళెంలో వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను, కరివేపాకు, అలాగే గ్రీన్ చిల్లీస్ ఒక 4, రెడ్ చిల్లీస్ ఒక 2, క్యాషూ నట్స్ కొన్ని వేసుకొని, కొద్దిగా ఇంగు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఒక పావు కప్పు వరకు వేసుకొని ఉడికించుకోవాలి. ఈ చింతపండు గుజ్జు ఎక్కువ క్వాంటిటీ చేసుకునే పళమైతే విడిగా ఉడకబెట్టుకుంటే టేస్ట్ బావుంటుందండి. నేను కొంచెమే కాబట్టి తాలింపులో వేసేసాను. ఇందులోకి కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని, కొద్దిగా బెల్లాన్ని కొంచెం వేసుకొని, చింతపండు గుజ్జు దగ్గరయ్యేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు ఇ ఉడకబెట్టుకోవాలి. ఇలా తయారయిన తర్వాత ఇప్పుడు అన్నంలో కొంచెం ఆవపిండి వేసేసుకొని, ఒకసారి కలిపేసుకొని, ఇప్పుడు ఉడికించుకున్న ఈ చింతపండు గుజ్జుని రైస్‌లోకి యాడ్ చేసేసుకొని, కలిపేసుకుంటే మనకి రెండవ రోజు ప్రసాదమైన కమ్మని పులిహోర రెడీ అయిపోతుంది.